హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే ఇన్‌స్టంట్ పెసరట్టును ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి బియ్యం, పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకున్నా గానీ రుచి చాలా చాలా బావుంటదండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి టిఫిన్ అండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. రెగ్యులర్‌గా తినే దోసలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా పెసరట్టు చేసుకోండి. రుచి సూపర్‌గా ఉంటది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా, హెల్తీగా, ఇన్‌స్టంట్‌గా చేసే పెసరట్టును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లను వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పెసర్లు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు ఇలా బియ్యం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పైన నేను బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, అది తీసి వేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. కొద్దిగా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. ఒక పిడికెడు దాకా. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల మనము పచ్చి కొబ్బరి వేసుకుంటే అట్టుకు టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు లేదంటే 1/2 కప్పు దాకా వాటర్ మిక్సీ జార్ కడిగి వాటర్ని వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి వంట సోడా, ఈనో ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా మనము పెసరపప్పును కడుక్కొని ఇలా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. రుచి అయితే భలేగా ఉంటుందండి ఇన్స్టెంట్గా చేసినా కానీ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకోవాలి. అప్పుడే మనకు దోశ అనేది చాలా చక్కగా వస్తుందండి. 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్మా పెసరట్టు చేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్మాని రెడీ చేసుకున్నాను. మీరు కావాలంటే ఒట్టిగా తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు వేసుకొని తిన్నా కానీ రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కాస్త పైన తడి ఆరిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టంని బట్టి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాని దీనిపైన వేసుకోవాలండి. చాలా రుచి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఉప్మా పెసరట్టు అయితే. ఇప్పుడు ఇలా ఉప్మాని వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా కాల్చుకోవాలి అన్ని వైపులో తిప్పుతూ. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా పెసరట్టులు వేసుకోవాలండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా ఉండే ఈ పెసరట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ అల్లం పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రుచి అయితే భలేగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కానీ రుచి సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.